ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ జిఎం రావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. చాలా మంది ఈ మధ్యకాలంలో దృష్టి దోషాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పేదండి, నరదిష్టికి నాపరాయి అయినా పగిలిపోతుంది అని చెప్పి. అంటే నిజంగా రాయి అంటేనే ఎంత కఠినము, నిజంగా అది ఏదైనా తీసుకొని పగలగొడితే తప్ప పగిలిపోనిది, దృష్టి దోషాల వల్ల పగిలిపోతుంది అంటే ఇంకా దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు దృష్టికి ఎంత ఎఫెక్ట్ ఉంది అని. మరి దాని నుంచి బయటపడాలి అని అంటే ఏదో ఒక విధానం కూడా తెలిసి ఉండాలి, అది ఆచరించాలి. అటువంటి విధానాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. ఇది చాలా అందరికీ ఉపయోగపడే టాపిక్. ఈ దృష్టి దోషం గురించి చాలా చాలా రకాలుగా మన దగ్గర కొన్ని పాటిస్తుంటారు మన ఇళ్ళల్లో. ఓకే, దృష్టి దోషమే కాకుండా కొంతమంది ఏంటిదనంటే కుళ్ళు బుద్ధితో కొన్ని తెలియని చేతబడులు చేయడము, లేకపోతే నెగటివ్ ఎనర్జీని. ఈ ప్రపంచం మొత్తము ఉండేది నెగటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీలో మాట్లాడుకుంటే, దానికి మనం తెలుగులో అనుకుంటే సానుకూల శక్తి అండ్ ప్రతికూల శక్తి. కరెక్ట్. ఓకే, సో ఈ నెగటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డిస్టర్బెన్స్ వస్తాయి. ఈ మన దృష్టి దోషం కూడా వన్ కైండ్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ. మీరు ప్రాక్టికల్గా విని ఉంటారు, నేను చూశాను. మంచి గులాబీ చెట్టు కూడా మాడిపోతుంది. ఎవరైనా చూసినట్టు పొద్దున్న వరకు మాడిపోతుంది. చాలా డేంజర్గా ఉంటుంది, పిల్లలకు అలా తగులుతుంది. సో ఈ మనకు పాతకాలంలో నానమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మనకు ఉప్పు ఆవాలు తీసుకొని ఇలా అని చెప్పి తీసేసేవాళ్ళు. అంటే ఉప్పుకి ఉన్న ఆవాలకి ఉప్పుకి ఉన్న దానికి బలం ఏంటిదని అంటే, దాంట్లో ఉన్న శక్తి ఏంటిదని అంటే నెగటివ్ ఎనర్జీని గ్రాప్ చేసేస్తుందండి. ఆవాలతో కూడా దిష్టి తీస్తారండి? అవునండి, ఆవాలతో కూడా తీస్తారు, జీడి గింజలతో తీస్తారు, ఆవాలతో తీస్తారు, ఉప్పుతో తీస్తారు, మిరపకాయలు, సో నిమ్మకాయతో కూడా తీస్తారు. ఇవి ఏంటి అంటే నెగటివ్ ఎనర్జీని లాగేస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉండకుండా చూసుకుందాం ఫస్ట్. ఓకే, నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా మనము ఏ రకంగా ప్రయత్నం చేయొచ్చు అని అనుకుంటే, ఎప్పుడైనా కానీ మీకు ఇంట్లో కొద్దిగా తేడా అనిపించింది అనుకోండి, కొద్దిగా సుస్తుగా ఉండడము, లేకపోతే ఏదో కొద్దిగా తేడా అనిపిస్తుంది, నెగటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది అని అంటే, ఇంట్లో 4 కార్నర్లలో అట్లీస్ట్ ½ kg ఆర్ 1 kg సాల్ట్ని పెట్టేసేయండి. సాల్ట్ని పెట్టేసి అట్లా వదిలేసేయండి. అది కొన్ని రోజుల తర్వాత చూడండి, అక్కడే ఎక్కడైనా సాల్ట్ మొత్తం వాటరీ టైప్లో అయిపోయింది అనుకోండి, ఆ సైడ్ నుంచి మనకు నెగటివ్ ఎనర్జీ వస్తుంది అని అర్థమవుతుంది. ఓకే ఓకే ఓకే, నెగటివ్ ఎనర్జీ అనేది మీరు పడుకునే ఇంట్లో కూడా కొన్ని ప్లేస్లో మీరు పడుకుంటే పడుకోలేరండి, మీకు పిచ్చి పిచ్చి నిద్ర పట్టదు. దాంట్లో ఈ కాలంలో మనకు ఒక మీటర్స్ వచ్చాయి, నెగటివ్ ఎనర్జీ ఎనర్జీని చెక్ చేసే మీటర్స్. అక్కడ చూస్తే మీకు నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ నెగటివ్ ఎనర్జీ ఏంటంటే దాని కింద ఎవరో చనిపోయిన భూమి అవి ఏమైనా ఉండొచ్చు, వేరే ఏమైనా ఉండొచ్చు, కానీ అక్కడ నుంచి మనకు నెగటివ్ ఎనర్జీ వస్తుంటుంది. కాబట్టి మీరు ప్రతి ఇంట్లో ఒక చోట ఉంటుంది, మనకు అట్లా అని జరిగి అక్కడ పడుకుంటే మనం పడుకోలేము మనం. సో అది నెగటివ్ ఎనర్జీ అనమాట. సో ఈ ఉప్పు ఏం చేస్తుందనంటే ఈ నెగటివ్ ఎనర్జీని కంప్లీట్గా లాగేస్తుంది. సో మనకేంటిదంటే ఈ ఉప్పుని మనం అట్లా పెట్టేసి మళ్ళీ మనం తీసుకెళ్ళి దాన్ని బయట నీళ్ళలో వేసేసేయాలండి, వేసేసి స్నానం చేసుకోవాలి. ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ మార్చొచ్చండి ఉప్పు. జనరల్గా అయితే మనము నైట్ పెట్టి మార్నింగ్ కూడా తీసేయొచ్చండి, అది నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడానికి. ఓకే, కొన్ని దగ్గర మనము ఒక 2-3 డేస్ కూడా పెట్టి చూడవచ్చు మనకి ఎట్లా నడుస్తుంది ఇది అని చెప్పేసి. ఓకే, ఇది పడేసిన తర్వాత మళ్ళీ మనం ఇమీడియట్గా స్నానం చేసుకోవాలి, ఎందుకంటే వీఆర్ క్యారింగ్ దట్ నెగటివ్ ఎనర్జీ విత్ అవర్ హ్యాండ్స్. ఓకే, అదొకటి. సో ఇంకోటి ఏంటిదనంటే, మనకు పాతకాలంలో కూడా చేసేవాళ్ళు, మనకు నెగటివ్ ఎనర్జీ కాకుండా మన కర్మలు, మన పాపకర్మలు నశించాలి అన్న, ఉపశమనం జరగాలి అన్నా కానీ ఇంకొక మంచి చిట్కా ఉంది. దీని పరిష్కారం ఏంటిదని అంటే, స్నానం చేసుకునే బకెట్లో ఓకే ఇంత వట్టివేరు అండ్ పచ్చకర్పూరం ఈ 2 వేసుకొని
జనరల్గా మంత్రము ఇంటర్నెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. గంగే చెముని చైవ గోదావరి నర్మదా సింధు కావేరి దేవత జలసన్నిధిం కురుమ అని చెప్పేసి, అది మనము దాంతో స్నానం చేసుకుంటే మనకు ఒక బాడీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోయి మనకు ఒక చాలా డీప్ రిలాక్సేషన్ అనేది వస్తుంది. మీరు ట్రై చేయవచ్చు ఇది కంపల్సరీగా. ఓకే, దిస్ ఈజ్ చాలా అంటే చాలా సైంటిఫిక్ అండ్ ఇది వట్టి వేరు అనేది దాంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏమో తెలియదు కానీ నిజంగానే దాంతో మాత్రం స్నానం చేస్తే మాత్రం చాలా ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ రోజు అంటే ఎనర్జెటిక్గా ఉంటాం మనం, అంటే డల్గా ఉండకుండా ఏదో ఒక ఎనర్జీ మన లోపల ఉన్నట్టుగా అంత ఇదే అనిపిస్తుంది అనమాట. సో ఇట్లాంటి చాలా రెమెడీస్ ఉన్నాయండి మనకు. మళ్ళీ పాతకాలంలో మనం రెమెడీస్ చూసుకుంటే నరదృష్టి తగలకుండా ఇంటి ముందల గుమ్మడికాయ కట్టేవాళ్ళం, ఇప్పుడు కూడా కడతారు. ఓకే, ఆ గుమ్మడికాయ ఏంటిదని అంటే మీరు చూడండి, నార్మల్ గుమ్మడికాయ అయితే అది చెడిపోదు, కానీ ఎవరైనా చూస్తే దృష్టి తగిలితే మాత్రము దాంట్లో నుంచి గుజ్జు బయటికి వచ్చేస్తుంటుంది పగిలిపోయి. ఓకే, అది ఎంత భయంకరంగా మనకు షో చేస్తుంటుంది అంటే గుమ్మడికాయ, అది ఒకటి చాలా మంచి బెనిఫిట్ అండి. అదే కాకుండా మీరు ఇంకోటి కలబంద చెట్టు అనేది ఉంటుంది, దాన్ని కూడా రివర్స్లో కట్టొచ్చు. ఇవే కాకుండా మనకి ఇంకొకటి, దాని పేరు ఏంటిదో నాకు తెలియదు కానీ ఒక ముళ్ళ కట్టె ఉంటుందండి. కట్టె కన్నీ ఇట్లా ముళ్ళు ఉంటాయి అనమాట. సో అది మనకు ఇంటి ఎదురుగా పెడతారు, సో దట్ సమ్ దుష్ట ఆత్మలు అవి లోపల రాకుండా. ఓకే, సో ఇవి చిన్న చిన్న పరిష్కారాలు అండి మనకు. ఈ ఉప్పుది పరిష్కారం మాత్రం మీకు కంపల్సరీగా మీరు ఇంట్లో పెట్టేసి అది రిమూవ్ చేసి చూడండి, మాక్సిమంగా ఇంట్లో ప్రశాంతత వస్తుంది. అసలు ఉన్నాయి అంటే ఇంట్లో వాళ్ళకి కానీ ఇంటికి కానీ దృష్టి ఉంది అని తెలియజేయడానికి సంకేతాలు ఏమన్నా ముందుగా మనకు తెలిసే అవకాశం ఉందా? వెరీ గుడ్, ఇది చాలా మంచిగా అడిగారు. ఇంట్లో ఏమైనా ఉంది నెగటివ్ ఎనర్జీ అంటే ఫస్ట్ మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటే తులసి చెట్టు చనిపోతుందండి. జస్ట్ అదొక మీకు సూచన. మీరు ఇంట్లో అన్ని చెట్లు ఉంటాయి, తులసి చెట్టు మాత్రం చచ్చిపోతుంది. దానికంటే ఇంకా ఎఫెక్టివ్గా మీకు తెలియాలి, ఏదైనా ఎవరైనా మీ మీద ప్రయోగాలు చేస్తున్నారా ఏంటిదంటే తెల్ల మందారం పువ్వుని తెచ్చి పెట్టుకోండి. ఎవరైనా అక్కడ ప్రయోగం స్టార్ట్ చేస్తే ఇక్కడ ఇది చనిపోతుంది, ఇమీడియట్గా చనిపోవడం స్టార్ట్ అవుతుంది. సో దాంతో మనం తెలుసుకోవచ్చు ఏదైనా కానీ. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీయే. ఆ నెగటివ్ ఎనర్జీని మనం తీసేయగలిగితే వీ విల్ లివ్ ఇన్ పాజిటివ్ ఎనర్జీ. నెగటివ్ ఎనర్జీ తీయడానికి మనకు ఈ పరిష్కారాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే పరిహారాలు చెప్పామో మనము, ఉప్పు ఉంది, గుమ్మడికాయ ఉంది, కలబంద ఉంది, అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు. ఎప్పుడైతే మనము దేవుడి దగ్గర పూజ చేసిన తర్వాత మనము ఆరతి ఇస్తామో, ఆ ఆరతి కూడా నెగటివ్ ఎనర్జీని తీసేస్తుందండి. ఆరతి కూడా నెగటివ్ ఎనర్జీని తీసేస్తుంది. ఈ బెల్ శబ్దం ఏదైతుందో అది కూడా నెగటివ్ ఎనర్జీని తీసేస్తుంది సైంటిఫికల్గా. సో ఈ బెల్ అండ్ ఆరతి అనేది కంపల్సరీగా ఇంట్లో ప్రతి కార్నర్లో తిరగాలి అని చెప్తారు. ఆరతి పట్టుకొని మొత్తం అంత దేవుడికి ఇచ్చిన తర్వాత మొత్తం అంత వెళ్ళామనుకోండి, ప్రతి కార్నర్లో ఈ బెల్ శబ్దానికి ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తము బెల్ శబ్దానికి ఆరతికి వెళ్ళిపోతుంది. సో దాని గురించి అని చెప్పి ఇంట్లో కంపల్సరీగా పూజ చేయడము, ఆరతి ఇవ్వడము, ఇవన్నీ మనకు పూర్వీకులు ఇవి పెట్టేసుకున్నారు. డైలీ రొటీన్ గా ఉండేది. ఓకే, సంతోషం అండి. నిజంగా ప్రస్తుతం అందరికి కావాల్సిన ఒక పరిహారమే మీరు ఇప్పుడు తెలియజేశారు. నిజంగా అందరి తరఫున ఇది తప్పకుండా మన ప్రేక్షకులు చూసి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకు డెఫినెట్ గా మంచి జరుగుతుంది. మీరు మంచి జరిగిన తర్వాత కామెంట్స్ పెట్టండి. అంతే. నమస్తే అండి. నమస్తే. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.